చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేద్దామా? తెలంగాణ కొంతవరకు యూజ్ అవుతుందండి, యూజ్ అవుతుంది. రైట్. ఇంతకుముందు వచ్చారు 8. చాలా మంది రిజిస్టర్. క్లాస్ స్టార్ట్ చేయగానే నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిందా మీ మొబైల్కి? వస్తే ఇస్తాను కామెంట్లో. వచ్చిందా? ఓకే, రైట్. ఓకే, డన్. సో ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం మనము. సో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అండి, ఓకేనా? మాక్సిమం ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఉంది క్లాస్. ఓకే, క్లియర్ గా వినండి. మనిషి సాధించిన ప్రగతి పథానికి అద్దం చరిత్ర. ఓకే, మనిషి సాధించినటువంటి ప్రగతి పథం అంటే ఏంటి? పూర్వకాలంలో పూర్వీకులు, ఆదిమ మానవుల దగ్గర నుంచి, సో సింధు నాగరికత దగ్గర నుంచి, సో ప్రజెంట్, సో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మనిషి అనేటువంటి వ్యక్తి సాధించినటువంటి ప్రగతి అద్దం పట్టేది. అంటే మనం దాన్ని అంతా కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే చరిత్ర. చరిత్ర అంటే సింపుల్ గా ఏదో ఊహించి చెప్పినటువంటిది కాదు. చరిత్ర అంటే ఆధారాలు ఉన్నటువంటి దానినే చరిత్ర అంటారు. ఓకేనా? మరి ఈ చరిత్ర అనేది సామాజిక సాంస్కృతిక కోణం నుంచి ఆలోచన చేస్తే అనేక సాంప్రదాయాలు, విలువలు వ్యక్తీకరించబడతాయండి. అంతే కదా? అంటే పూర్వ ఓకే, చరిత్ర పరమైనటువంటివి చూసాము, సాంస్కృతిక పరమైనవి చూసాము. ఓకేనా? విలువలు, వే ఆఫ్ లివింగ్ అంతా కూడా మనము చూడడం అయితే జరిగింది. అయితే అంతా కూడా ఒక ఆరాధన పద్ధతి అయితే ఉంది. ఓకేనా? ప్రకృతిని మాత్రమే ఆరాధించేవారు కదా. దాని తర్వాత ఏమైంది? సో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత సో దేవుడి విగ్రహాలను ఒక కట్టుబాట్లను ఇదంతా కలిపి మనము ఇదంతా మనం ప్రెసెంట్ హిస్టరీ అనేటువంటి దాన్ని నేర్చుకుంటున్నామంటే అది పూర్వ. ఓకే, సో కవులు కానీ మనం ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ పాయింట్, లిఖిత పురావస్తు ఆధారాలు, పురాణాలు మరియు విషయాలు అయితే మనకు తెలుస్తాయి. సామాజిక కూడా అనేక మంది మేధావులు అయితే దీన్ని జరిగింది. అనేక మేధావులు రచన. ఓకే, క్లారిటీగా ఉందండి వాయిస్? చెప్పండి, వాయిస్ క్లారిటీగా ఉందా? కామెంట్ ఒకసారి రిపీట్ చేస్తాను. రైట్ రైట్ రైట్. yes, రికార్డింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ టైం చూద్దాం.
నెక్స్ట్ మనం చూసినట్లయితే తాము తమ జీవితాలను త్యాగం చేసి మన సంస్కృతిని కాపాడుకోవడానికి సాంస్కృతిక సంపదనే సంపదగా సత్యడం అయితే జరిగింది. అంతే కదండి, తాము తమ జీవితాలను త్యాగం చేసి మన సంస్కృతిని కాపాడుకోవడానికి సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందించడం అయితే జరిగింది. సో మన యొక్క ఆచారాలు ఇవన్నీ కూడా మనకి ఏంటండి, ఇది మన యొక్క వారసత్వ సంపద. అంతేకాకుండా క్లియర్ గా ఉందా ఇప్పుడు? ఇదంతా కూడా మన యొక్క సంపదగా చెప్పుకో, ఓకేనా. దాని అనుకునే వస్తువు అయితే భారతదేశం నుంచి చేసుకుందామని చేసి తన సన్నిధి అనడం, ఓకేనా. అంటే భారతదేశం యొక్క మాట గొప్పగా అర్థమవుతుంది. సాంప్రదాయాలు అనేవి అది ఒక దిగుమతి చేసుకుని, అంటే మార్కెట్ లో కొనుక్కొని దిగుమతి చేసుకుని ఒక అయినట్లయితే మనం దాన్ని భారతదేశం నుంచే తీసుకోవాలి అన్నట్లుగా జరిగింది. సర్ థామస్ లో విధానాన్ని ప్రవేశించిన వ్యక్తియే థామస్. ఇక్కడైతే మేళనమే సంస్కృతిగా జరిగింది మరియు యొక్క సంస్కృతి. నాగరికత కాలంలో సింధు మన కాల నాగరికత వచ్చినటువంటి ప్రజలంతా కూడా ప్రకృతిని దేవతలుగా ఆరాధించినటువంటి. ఓకే, నెక్స్ట్ వచ్చి మరి తెలుగు ప్రాంత సంస్కృతిలో సంక్రాంతి సంబరాలు, కోడి పందాలతో హరికథ గాన, బుర్రకథలు కూడా ఒక భాగస్వామ్యం. మారుతున్నటువంటి కాలాలకు ఏ విధంగా అండి, కాలాలకు అనుగుణంగా ఏమవుతూ వచ్చింది. సో పండుగలు, సో వాటితో పాటుగా చేరడం జరిగిందో పండుగలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగంగా అయితే మనము చూడవచ్చు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లుగా ఉత్తర భారతదేశ సంస్కృతికి దక్షిణ భారతదేశ సంస్కృతికి పుట్టినటువంటి బిడ్డయే దేశ సంస్కృతి అని చెప్పడం జరిగింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, వాయిస్ బ్రేక్ అవుతున్నారు, వాయిస్ బ్రేక్ అవుతుంది లేదా? రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, క్లియర్ అయిందా? ఓకే, యా, రైట్ రైట్. సో మరి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారంటే, ఉత్తర భారత సంస్కృతి భారత సంస్కృతి అంటే చెప్పగానే ఉత్తర భారతదేశంలో ఒక రకమైన, దక్షిణ భారతదేశంలో ఉండడాన్ని మనం అయితే చూడవచ్చు. సో ఆచార వ్యవహారాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి. ధనం నష్టపోతే తిరిగి సంపాదించు, పోగొట్టుకుంటే తిరిగి చాలా కష్టం. సంపద ఎంతో విలువైనదిగా చెప్పుకోవచ్చు. హిందూ ప్రపంచంలో వెలసినటువంటి నాగరికతలు చాలా ఉన్నాయి. లైక్ అంటే మెసొపొటేమియా, పర్షియన్ నాగరికత, ఒకే సంబంధించిన నాగరికత, ఇవన్నీ కూడా నాగరికత. మరి ఉన్నాయా?
కూడా నాగరికతతో నాగరికతలు ప్రజెంట్ ఉన్నాయా లేదు? ఎస్ ఆర్ నో? వాయిస్ క్లారిటీ లేదా? రావట్లేదా వాయిస్ అసలే? ఇప్పుడు చూడండి ఒకసారి, వాయిస్ వస్తుందా? రావట్లేదా వాయిస్? ఏం ఇప్పుడు చూడండి ఒకసారి వాయిస్ ఓకేనా? మరి ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, సో నాగరికతలు అయితే వెలసిల్లాయి. సో అవన్నీ కూడా అంతమైపోయాయండి. ప్రజెంట్ ఏ నాగరికత లేదు. కానీ సో సింధు కాలంలో మనం మనం పాటించినటువంటి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో ఇప్పటికి కూడా మనము పాటిస్తున్నాం వాటన్నింటినీ. అంటే అన్ని దేశాల యొక్క సంస్కృతి వారి సంపద కోల్పోయినప్పటికీ మన భారతదేశం యొక్క నాగరికతను చెక్కు చెదరకుండా ఉంది. దాన్ని మనము వారసత్వ సంపద అంటాము. అదెంతో విలువైనదండి. రైట్. మరి ఆంధ్రులే కాకుండా విదేశీయులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేనోళ్ళు కొన్ని కావచ్చు, సాహిత్యం కావచ్చు, కట్టడాలు కావచ్చు, నిర్మాణం కావచ్చు మొదలగు ప్రక్రియలలో అయితే జరుగుతుంది. ప్రాంతంలో తమ పిల్లలను మన్రోలప్ప, మన్రోలమ్మి అనేటువంటి పేర్లతో థామస్ మన్రో వ్యక్తీకరించడం గల కారణంగా మనమైతే చెప్పుకోవచ్చండి. అంటే ఆయన థామస్ మన్రో విధానాన్ని రద్దు చేసి చాలా మందికి అయితే ఏం చేశారండి, సో కలిగేలా చేయడం అయితే చూడవచ్చు. అందుకే మన్రోలప్ప, మన్రోలమ్మి అనేటువంటి పేర్లతో వారికి సముచితమైనటువంటి ఇవ్వడం అయితే చూడవచ్చు. వివిధ గ్రంథాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, కైఫియత్ ఆధారాలు మరియు వార్తాపత్రికల కథనాల ప్రకారము ఈ క్రింది మేధావులు ఆంధ్రులు దేశ చరిత్ర సంస్కృతికి శక్తి వంచన లేకుండా సేవ చేయడం భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటడంలో ప్రముఖ పాత్ర. అందరు ఎవరు చూద్దామండి క్లియర్ గా. ముందుగా చూసినట్లయితే రాబర్ట్ బ్రూస్ఫుల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ రోడ్ గారు వీరి పేరు రాబర్ట్ బ్రూస్ఫుల్. చారిత్రక పూర్వయుగాన్ని వెలుగులోనికి తీర్చడం అయితే జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ ఏమంటారు, ఇండియన్ ప్రీ అనేటువంటి పేరుతో పిలుస్తారు రాబర్ట్ బ్రూస్ఫుల్. వాయిస్ క్లారిటీగా ఉందా అండి? వినిపిస్తుందా? అవుతుందా? ఒకసారి చెప్పండి. వాయిస్ క్లియర్ గా ఉందా? బ్రేక్ అవుతుందా? ఒక్కసారి కామెంట్ చేయండి. కొంతమంది బ్రేక్ అవుతుంది, ఎందుకో అర్థం కావట్లేదు. నెట్వర్క్ ఇష్యూ ఏమో అనుకుంటా. నా దగ్గర అయితే క్లియర్ గానే ఉంది. మరి పీడిఎఫ్ అయితే విజిబుల్ గానే ఉంది కదా? పీడిఎఫ్ అయితే విజిబుల్ గా ఉందా? పీడిఎఫ్ విజిబుల్ గానే ఉందా? ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ రాబర్ట్ బ్రూ తర్వాత ప్లీనీ అండి. సో ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటంటే న్యాచురల్ హిస్టరీ. ఏంటండి అది? న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రాస్తారండి. రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుందని వ్యక్తియే ప్లీనీ. చాలా సార్లు న్యాచురల్ హిస్టరీ గ్రంథ రచయిత ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్ లో అడగడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే భారతదేశ చరిత్ర అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన గ్రంథమైనటువంటి
న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో వీటి గురించి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ టాలమీ, సో గైడ్ టు జాగ్రఫీ, ఓకే, గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి దాన్ని రాస్తారు. అనేటువంటి పదాన్ని వాడారండి. త్రిలింగన్ అంటే లింగాలు గల ప్రాంతమే సో తెలుగు ప్రాంతము లేదా ఆంధ్ర ప్రాంతం అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మన త్రిలింగాలు ఏంటండి? త్రిలింగాలు ఏంటి? త్రిలింగాలు ఏంటి చెప్పండి? 3 దేవస్థానాల పేర్లు అవి, ఓకేనా? ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కాళేశ్వరము, ఓకే, నెక్స్ట్ రైట్, ఒకటి కాళేశ్వరము, 2 ద్రాక్షార, మూడవది ఏంటి? మూడవది ఏంటి? శ్రీశైలం. ఎస్, ఈ 3 లింగాలు అనేవి ఉంటాయండి, చాలా చాలా ప్రసిద్ధి, ఓకేనా? త్రిలింగన్ అనేటువంటి ఈ 3 అంటే ఈ 3 లింగాలు ఏవైతే ఉంటాయో ఈ 3 పుణ్యక్షేత్రాల మధ్య ప్రాంతాన్ని త్రిలింగన్ అనేటువంటి పేరుతో టాలమీ తన గ్రంథమైనటువంటి గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి గ్రంథంలో మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. అందుకే త్రిలింగన్ 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 తర్వాత సో అదేమైందండి? తెలుగు ప్రాంతంగా మారింది. తెలుగుగా మారడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి మరి మెగస్తనీస్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది కదా. మరి ఆంధ్రులకు 30 దుర్గాలు లేదా కోటలు ఉన్నాయని తన ఇండికా గ్రంథంలో రాయడం అయితే జరిగింది. ఇది ఒక గ్రీకు భాష గ్రంథంగా చెప్పుకోవచ్చు, ఓకేనా? ఆంధ్రులకు ఎన్ని దుర్గాలండి? మొత్తము 90 దుర్గాలు ఇక్కడ మెన్షన్ చూడవచ్చు. ఓకే, 30 దుర్గాలు. సో ఇది రచించినటువంటి వ్యక్తి ఇండికాను మెగస్తనీస్. ఓకే, నెక్స్ట్ మార్కోపోలో. ఓకే, ఆంధ్ర చరిత్రలో ఎవరైతే భాగస్వామ్యులుగా ఉన్నారో వారి గురించి చూస్తున్నాం మనం ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ మార్కోపోలో ది ట్రావెలర్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. పయనీర్ అమాంగ్ ట్రావెలర్స్ అనేటువంటి ఆయనకు పేరైతే ఉంది. మరి మోటుపల్లి ఓడరేవును ప్రత్యేకతను తన గ్రంథంలో ది ట్రావెల్ అనేటువంటి గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది మార్కోపోలో. మరి ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది? ఎస్పెషల్ భారతదేశం. ఎవరి కాలంలో అండి మార్కోపోలో? ఆన్సర్ చేయండి. ఎవరి కాలంలో? రాణి రుద్రమాదేవి కాలంలో. రాణి రుద్రమాదేవి మోటుపల్లి ఓడరేవును సందర్శించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మోటుపల్లి ఓడరేవును సందర్శించారంటే ఆంధ్ర ప్రాంతం గురించి రాసినట్లే కదా తన గ్రంథం ట్రావెల్ అనేటువంటి గ్రంథం. సో కాబట్టి చరిత్ర ఆంధ్రకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఈ ఉంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నెక్స్ట్ వెంగి చాళుక్య రాజ్యాన్ని ఏంటండి? వెంగి చాళుక్య రాజ్యాన్ని గురించి తన గ్రంథము రాశారు. ఈయన వెంగి కుబ్జా విష్ణువర్ధనునికి సమకాలికుడుగా ఉన్నారు. వెంగి చాళుక్య రాజులు ఏ ప్రాంతాన్ని పాలించారండి? దేశంలోనా భారతదేశంలోనా? ఏ ప్రాంతాన్ని పాలించారండి వీరు? దక్షిణ భారతదేశాన్నేనా? దక్షిణ భారతదేశాన్ని పాలించడం జరిగింది. రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చండి. దక్షిణ. నెక్స్ట్ వ్యక్తి ఎవరు మరి? నెక్స్ట్ సింగ్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకము 7వ శతాబ్దం దేశానికి రావడం జరిగింది. మరి నాగార్జున కొండలో ఎక్కడండి? నాగార్జున కొండలో సృహల్లేఖ అనేటువంటి గ్రంథాన్ని విద్యార్థులు వల్ల వేస్తుండేవారు అని రాయారు. ఎవరండి? సో సృహల్లేఖ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని నాగార్జునుడు రచించినటువంటి సృహల్లేఖ అనేటువంటి గ్రంథం కదా. మరి విద్యార్థులు వల్లె వేస్తున్నారు అని చెప్పేసి రాయడం జరిగింది. వల్లె వేయడం అంటే ఏంటండి?
వల్లె వేయడం అంటే ఏంటి, విద్యార్థులు వల్లె వేస్తున్నట్టు ఇక్కడైతే మనకు ప్రత్యేకంగా మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. అది వల్లె వేయడం అంటే చెప్పండి ఎవరు? ఇక్కడ వల్లె వేయడం అంటే ఏంటి అంటే కంఠస్థం చేయడం, ఓకేనా, కంఠస్థం చేయడం లేదా బట్టి పట్టడం అంటాం కదా అండి. వల్లె వేయడం అంటే కంఠస్థం చేయడం లేదా బట్టి పట్టడము అనేటువంటి పేరుతో పిలుస్తామండి. ఈచింగ్ అనేది రాయడం అయితే జరిగింది. సో దీన్ని మనము సృహల్లేఖ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వ్యక్తి ఏ రామమూర్తి, నెక్స్ట్ పర్సన్ కలియుగార్జున అనేటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తిగా. సో హెచ్ఎం రెడ్డి తెలుగులో తొలి టాకీ చిత్రమైనటువంటి భక్త ప్రహ్లాదకు దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి, ఓకేనా. సో వీరంతా ఎవరంటే తెలుగు చరిత్రని, తెలుగు యొక్క ఘనకీర్తిని, తెలుగు ప్రాంత చరిత్ర యొక్క ఘనకీర్తిని ప్రపంచ ఖ్యాతికి చేర్చిన వారిగా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. మరి భక్త ప్రహ్లాద చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది కదా. భక్త ప్రహ్లాదకి దర్శకత్వం హెచ్ఎం రెడ్డి. మరి భక్త ప్రహ్లాద అనేటువంటి చిత్రం 1930 సంవత్సరంలో నిర్మించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ కూడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల, రైతు బిడ్డ వంటి సాంఘిక చిత్రాలను నిర్మించడం అయితే జరిగింది. మాలపిల్ల, మాలపిల్ల మాలపిల్ల దేని గురించి ఉంటుందండి? ఇది మాలపిల్ల అనేటువంటి గ్రంథము దేని గురించి ఉంటుంది చెప్పండి. సరైన సమాధానము ఏంటండి? మాలపిల్ల అంటే దేని గురించి అంటే ఇది కుల వ్యవస్థను రక్షిస్తూ రాసినటువంటి గ్రంథం అండి ఇది, కుల వ్యవస్థ. ఓకే, ఫిలిమ్స్ చిత్ర నిర్మాణ కూడా స్థాపించడం జరిగింది, సారథి ఫిలిమ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఈయనేంటండి గొప్ప విదూషిమణి, సినీ నటి, చకురాలు, అత్తగారి కథలు, హాస్య కథలు అనేటువంటి కథలు రాసింది భానుమతి రామకృష్ణ గారు. ఓకే, నెక్స్ట్ బాపు. బాపు తెలుసు కదండి, బాపు గీస్ బొమ్మలు అని చెప్తుంటారు. చూద్దాం. ఈయన అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ, ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్టూన్స్ ద్వారా ప్రాచుర్యాన్ని పొందడం అయితే జరిగింది. బాపు రమణలతో కలిసి సినీ లోకాన్ని ఏలినట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జిడ్డు, ఎవరండి? జిడ్డు కృష్ణమూర్తి. మరి ఈయన ప్రముఖ తత్వవేత్త, ఎవరండి? తత్వవేత్త. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చండి కృష్ణమూర్తి గారిని, ఓకేనా. సో ఎవరు? అనిబిసెంట్ యొక్క దత్తపుత్రుడిగా చెప్పుకుంటారండి వీరిని. ఎవరండి? అనిబిసెంట్. అనిబిసెంట్ స్థాపించినటువంటి మూమెంట్ పేరేంటండి? అనిబిసెంట్ స్థాపించిన మూమెంట్ పేరేంటి? స్థాపించిన మూమెంట్ ఏంటి? స్థాపించలేదా? యా, హోమ్ రూల్ ఉద్యమం కూడా కరెక్టే. థియోసాఫికల్ మూమెంట్ స్థాపించలేదా? ఓకే, రైట్, కరెక్ట్. సో ఈ యొక్క ఉద్యమాలను ఆంధ్ర ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లడంలో జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రముఖ తత్వవేత్త, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గొప్ప గ్రంథాన్ని రాయడం అయితే మనం ఇక్కడ
చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో వ్యక్తులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన మనము చూస్తున్నాము. ఓకేనా, గమనించాలి. సో మరి ఈయన ప్రాకృతిక విద్యావేత్త, రిషి వాలి పాఠశాలను కూడా స్థాపించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎవరండి? జిడ్డు కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ వన్ యోగి వేమన. యోగి వేమన. సో జిల్లా వాసి అండి. ఎక్కడ వాసి? కడప జిల్లా వాసి. వేమన శతకాన్ని రాయడం అయితే జరిగింది. విశ్వదాభిరామ వినుర వేమ అనే పద్యాలు ఉంటాయి కదండి. ఓకే, యా, మకుటం అంటాం దాన్ని మనం. సో విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటి మకుటంలో శతకాన్ని రాయడం అయితే జరిగింది. శతకము అంటే ఎన్ని పద్యాలు ఉంటాయండి అందులో? శతకం ఎన్ని ఉంటాయి? దశకము అంటే 10 అండి. శతకం అంటే ఎన్ని మరి? శతకం అంటే 100. ఓకే, 100. ఓకే, 100 పద్యాలతో కూడినటువంటి ఒక శతకాన్ని రాయడం అయితే జరిగింది. మరి ఈయన గొప్ప వ్యక్తి అండి, చాలా చాలా గొప్ప వ్యక్తి. మూఢ నమ్మకాలను రూపుమాపడానికి ప్రయత్నించడం అయితే జరిగింది చాలా వరకు కూడా. ఆటవెలది ఛందస్సులో పద్యాలు రాశారు. ఓకే, ఆటవెలది. సో మనకు వివిధ రకాలైనటువంటి పద్యాలు ఉంటాయి కదండి. ఆటవెలది కావచ్చు, శార్దులం కావచ్చు, మట్టబం, ఖండ పద్యాలు కావచ్చు. సో ఇలాంటి వాటిలో ఆటవెలది అనేది ఒకటండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ షేక్ నాజర్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు అండి వీరు. ఓకేనా, షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు. కమ్యూనిజం భావాలు ఉన్నాయండి ఈయన. ఓకేనా, నిజాంధ్ర మహాసభల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నాజర్ బుర్రకథ పితామహుడు చాలా సార్లు ఇది. ఓకేనా, కథ పితామహుడు షేక్ నాజర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కోడి అండి, కోడి రామమూర్తి. చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఇండియన్ హెర్క్యులస్, అపర భీముడు బిరుదాంకితుడు పొందినటువంటి వ్యక్తి అండి. ఇండియన్ హెర్క్యులస్ చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది బిట్. అపర భీముడు బిరుదాంకితుడు అనేటువంటి వ్యక్తి. సో ఈయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం వాసిగా మనమైతే చెప్పుకోవచ్చు. బాలగంగాధర్ తిలక్ ఈయనకు మల్ల మార్తాండ అనే బిరుదులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. లార్డ్ మింటో వైస్రాయి అందుకున్నటువంటి వ్యక్తి అండి మూర్తి గారు. ఇండియన్ హెర్క్యులస్, ఇంపార్టెంట్ పర్సన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. సో మరి ధవళేశ్వరం కృష్ణ ఆనకట్ట నిర్మించడం అయితే జరిగిందండి. సో సర్ ఆర్థర్ కాటన్ ని సో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, భారతదేశాన్ని ఎంత చిత్రించి అంటే ఎంచల పాలు చేసి మన ప్రాంతాలన్నీ ఆక్రమించి పాలించారో, అయినప్పటికీ ఈ యొక్క సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి వ్యక్తి మాత్రము ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ సస్యశీకారణమైనటువంటి ధవళేశ్వర కట్టను కృష్ణా నిర్మించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎలా కొలుస్తారంటే, వాళ్ళు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే పెట్టుకొని చూసుకుంటారు. మనం చెప్పుకోవచ్చు. మనకు దమ్లో సహకమాన కట్టని వీసం వీరన్న అనేటువంటి వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్ వన్ పింగిలి వెంకయ్య. ప్రత్యేకత జాతీయ త్రివర్ణ పథకాన్ని ఎవరు రూపొందించడం అయితే జరిగింది? పింగిలి వెంకయ్య గారు. దీన్నే జాతీయ అయితే. మరి ఈ పథక రూపకల్పన 1921 విజయవాడ ఐఎన్సి సమావేశంలో జరిగిందండి. రూపకల్పన మొత్తం కూడా. ఐఎన్సి అంటే ఏంటండి? ఐఎన్సి అంటే ఏంటి? ఐఎన్సి అంటే ఏంటి? ఐఎన్సి అంటే ఏంటండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము విజయవాడలో 1921లో జరిగిందండి. మరి ఈ యొక్క సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా జరిగింది. ఓకే, రూపొందించడం లేదా ప్రవేశపెట్టడం లేదా. ఓకేనా,
నెక్స్ట్ వన్, చాలా చాలా ఫేమస్ పర్సన్. సి భాషాభివృద్ధానికి హితం చేసిన అయితే చెప్పుకో. సిపి బ్రౌన్. కడపలో ఈ స్మారక గ్రంథాలయం కూడా ఉంది. ఇంగ్లీష్ తెలుగు రూపొందించడం జరిగింది. అంటే తెలుగు టు ఇంగ్లీష్, అంటే తెలుగు పదాలు ఇంగ్లీష్ లో చూడడానికి, ఇంగ్లీష్ పదాలు తెలుగులో చూడడానికి డిక్షనరీ అయితే రూపొందించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. వేమన పద్యాలను తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటి కీర్తిస్తూ ఉంటారు కదా అండి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. త్యాగయ్య. బ్రాహ్మణ కుటుంబానికి త్యాగయ్య తమిళనాడులో ఊర్లో స్థిరపడ్డారు. తెలుగు వ్యక్తి తమిళనాడులో స్థిరపడ్డారు. ఏంటంటే అవి త్యాగరాజ కృతులు ప్రవచించినటువంటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం. ఎందరో మహర్షికి వందనాలు అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదండి కృతి, ఒక రాగం. ఎందరో మహాన్ ఈ కృతి అని పొందింది. దీని త్యాగరాజు గారు. ఓకేనా. నెక్స్ట్ వన్, వేటూరి ప్రభాకర శాస్త్రి. నాగాబు అనేటువంటి తెలుగు పదం తెలియడం జరిగింది. తొలి తెలుగు పదం ఏంటంటే హిస్టరీలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా భారతదేశ చరిత్రలో తొలి తెలుగు పదం ఏంటి అంటే నాగబు. ఓకే, నాగబు అనేది వ్యక్తి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. నెక్స్ట్, అమరావతి శాసనం పైన కూడా అనేకమైనటువంటి పరిశోధన వ్యక్తి వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, అగస్త్యుడు. ఆర్య సమాజ లేదా ఆర్య సంస్కృతిని దక్షిణాదికి వ్యాప్తి చేసినటువంటి వ్యక్తియే అగస్త్యుడు. లోపం అనేటువంటి పేరుతో వీరినైతే మనము చెప్పుకోవచ్చు. ఎవరి? లోప ముద్ర. హలో అండి. యా, నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఈయన ప్రాచీన కాలపు వాస్కోడి గామగా కూడా ఎవరిని ప్రాచీన వాస్కోడి గామగా అగస్త్యుడిని పిలవడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ చూద్దాం. విశ్వామిత్రుడు తీసుకువెళ్తున్న మనశ్శేనుడి కుమారుడిగా స్వీకరించడం అయితే పశువుగా, అంటే యజ్ఞానికి పశువులను బలిస్తారు. ఓకేనా. మనశ్శేనుడు అనేటువంటి బలించడానికి తీసుకెళ్తుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆపేసి తనని దత్తత తీసుకోవడం అయితే జరిగింది. మరి దత్తత నిరాకరించిన తన సొంత కుమారులను ముతిబ, పులింద జాతులతో శపించడం రాక్షస జాతులు. సో వీరిలో నువ్వు కలిసిపో, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి కార్యప్పుడు నన్ను మీరు అనేటువంటి ఉద్దేశంతో విశ్వామిత్రుడు వారిని శపించడం అయితే జరిగింది. సో ఈయన శపించిన కుమారులు దక్షిణానికి వచ్చి స్థిరపడ్డారు. నెక్స్ట్, చిలుకూరి వీరభద్రరావు. సో ఆంధ్రుల చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాస్తారండి. ఆంధ్రుల చరిత్ర ఇంపార్టెంట్ క్వశ్చన్, గమనించాలి. నెక్స్ట్ వన్, ఎల్లప్రగడ సుబ్బారావు గారు. భీమవరం వాసి, వైద్య శాస్త్రానికి చెందిన సుబ్బారావు గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. వైద్య శాస్త్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తిగా అయిన చాలా ప్రసిద్ధి. సో టెట్రాసైక్లిన్ అనేటువంటి కనుగొన్నటువంటి వ్యక్తి. వ్యాధులకు పూర్తి నిర్మూలన కోసం ఈయన అయితే. ఓకేనా. నెక్స్ట్ పర్సన్, విశ్వనాథ సత్యనారాయణ. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు కవి అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి కవి ఎవరు? 1970లో విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకేనా. శ్రీ రామాయణ కల్పవృక్షం అనేటువంటి ఏంటి రచన చేశారు. అంతేకాకుండా 1000 పడగలు అనేటువంటి దాన్ని కూడా రాయడం అయితే జరిగింది, గ్రంథాన్ని కూడా రాయడము జరిగింది. సో ఇక్కడ మరి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తాను మీకు, మీరే చెప్పాలి ఆన్సర్. 1000 పడగలు ఈ పేరుతో ఎవరు హిందీలోకి అనువదించారు? చాలా ఫేమస్ పర్సన్, సహస్రఫణి. ఎవరండి?
సహస్రఫణి చూద్దాం. సహస్రఫణి ఎవరండి? పివి నరసింహారావు గారు. ఓకే, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సివై చింతామణి. సో చిర్రవూరు విఘ్నేశ్వర చింతామణి అండి. లిబరల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఏకైక. ఓకేనా, సివై చింతామణి, విజయేశ్వర చింతామణి అండి. లిబరల్ పార్టీ తరఫున లండన్ వెళ్ళి రౌండ్ సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. 1930 నుంచి 32 మధ్యలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకి. ఓకేనా అండి, రైట్ రైట్. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 35 మినిట్స్ అయితే మనం క్లాస్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ సంబంధించినటువంటి కంటిన్యూస్ క్లాస్ లో అయితే మనము, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు వాయిస్ కరెక్ట్ లేనట్టుంది కదా అండి, స్ట్రక్ అయింది కదా, స్ట్రక్ అయిందా? మేబీ నెట్ కూడా కొంచెం హెవీ రెయిన్ ఉందండి అందుకోసం అని చెప్పేసి. ఓకే, మేబీ నెక్స్ట్ క్లాస్ లో మనం. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇంట్రొడక్షన్. ఓకేనా, ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా మనం అయితే చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో వీడియో, ఇది రికార్డెడ్ వీడియో ఉంటుందండి, రికార్డెడ్ వీడియో ఉంటుంది. ఓకే, రైట్. సో దీనికి అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. మనము ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తెలుసుకునే ముందు వీరందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా. ఓకేనా, కంపల్సరీ అండి. మీరు చూసారు కదా, ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అనేవి మనకు చాలా సమయంలో అడిగారు. ఓకేనా, చాలా మ్యాథ్స్. ఓకే, రైట్ రైట్ రైట్. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి ఉన్నాయండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి మరి అందరికీ. యా, బాయ్. రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సో ఒక 2 hours ముందు లేదా 3 hours ముందే మీకు అప్డేట్, ఓకే, బాక్స్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. రేపు ఉంటుందండి, రేపు ఈవినింగ్ అప్డేట్ చేస్తాను రేపు. ఓకే, యా, అనురాధ గారు రేపు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.